నక్క పాపం వలలో పడింది. ఆ వలలో నుంచి విడిపించుకునే క్రమం దాని తోక కాస్త తెగిపోయింది. ఈ తోక తెగిన నక్కను చూసి తోటి నక్కలన్నీ ఎగతాళి చేయడం ప్రారంభించాయి. దీనికి పౌరుషం వచ్చింది, నన్ను ఇంతగా ఎగతాళి చేస్తున్నారు అని చెప్పేసి అదేం చేసిందంటే ఒక ఆలోచనతో నక్కలన్నిటినీ సమావేశపరిచి ఇంతగా ఎగతాళి చేస్తున్నారు కానీ అసలు నా ప్రమాదానికి కారణమే ఈ తోక ఉండబట్టే నేను వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు నేను ఎంత హాయిగా ఉన్నానో తెలుసా. మీరు కూడా హాయిగా ఉండాలి అంటే మీరు కూడా నాలాగే తోకలు లేకుండా బ్రతకాలి. అందరూ తోకలు తెంపుకుంటే ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు, మనని ఏ వేటగాడు ఏమీ చేయలేడు అని చెప్పేసి ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంది. చేసేవాడికి నేను కూడా కాదు వాడు కూడా చేస్తున్నాడు అని తోడు ఉండడం కోసం ఎదుటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. తప్పులు చేయడం కోసం వాళ్ళకి ఒక అండ కోసం అలా చేస్తూ ఉంటారన్నమాట. మనం పొరపాటున వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ తప్పుని మనం కూడా ప్రోత్సహించడం మొదలు పెట్టామనుకోండి, ఆ తోక తెగిన నక్కలాగే మన జీవితాలు కూడా